శుభోదయం అందరికీ. నా పేరు బి ప్రశాంత్. ఎంజేపీ యాలూరు బాయ్స్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు తెలుగు క్లబ్ యాక్టివిటీలో భాగంగా భాషా భాగాల గురించి తెలుసుకుందాం. నా పేరు నామవాచకం. పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు. హైదరాబాద్ అనేది నామవాచక పదం. సింహం అనేది నామవాచక పదం. వివేక్ అనేది నామవాచక పదం. బెండకాయ అనేది నామవాచక పదం. నా పేరు సర్వనామం. సర్వనామం అనగా పేరుకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఈమె అనే పదం సర్వనామ పదం. ఆమె అనే పదం సర్వనామ పదం. వారు అనే పదం సర్వనామ పదం. వీరు అనే పదం సర్వనామ పదం. ఇవి అనే పదం సర్వనామ పదం. అతడు అనే పదం సర్వనామ పదం. అవి అనే పదం సర్వనామ పదం. ఇతడు అనే పదం సర్వనామ పదం. నామవాచక సర్వనామ గుణాలను తెలిపేది విశేషణం. సిద్ధు చాలా పొట్టిగా ఉన్నాడు. పొట్టిగా అనేది విశేషణం. మామిడి పండు పుల్లగా ఉన్నది. పుల్లగా అనేది విశేషణం. గులాబీ పువ్వు ఎర్రగా ఉన్నది. ఎర్రగా అనేది విశేషణం. నా పేరు ప్రియా. ప్రియా అనగా పనులను తెలియజేసే పదాలను ప్రియా అంటారు. ప్రదీప్ రాస్తున్నాడు అనేది ప్రియా. సాయి చరణ్ చదువుతున్నాడు అనేది క్రియాపదం. మహర్షి తింటున్నాడు అనేది క్రియాపదం. హరీశ్వర్ పరిగెత్తుతున్నాడు అనేది క్రియాపదం. అవ్యయం లింగ వచన విభక్తులు కాని అవ్యయ పదం. ఓహో అనేది అవ్యయ పదం. అమ్మో అనేది అవ్యయ పదం. ఆహా అనేది అవ్యయ పదం. అయ్యో అనేది అవ్యయ పదం.